జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ ధర్నా. ఆత్మకూరు పట్టణంలో జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చే ప్రయత్నం చేయడం ప్రజావ్యతిరేక చర్యగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మాట్లాడుతూ గ్రామీణ పేదలకు కూలీలకు జీవనాధారంగా నిలిచిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఈ పథకానికి పేరు మార్పు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పథకం పేరు మార్పు కంటే కూలీలకు సమయానికి కూలి చెల్లింపులు, పని దినాల సంఖ్య పెంపు, పెండింగ్ బిల్లుల విడుదల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఆనాడు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏదైతే పేదవాళ్లకు, గ్రామీణంలో ఉన్న పేదవాళ్లకు ఉపాధి హామీ పథకం అని, అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే వాళ్ళు ఆ పాలసీని తీసేయాలని ఒక ఉద్దేశంతో బీపీజీ రామ్జీ అని ఒక కొత్త పేరు పెట్టి ఒక కూలీకి 2 సార్లు ఫోటో తీసుకునే విధానం తీసుకొచ్చి గతంలో ఒకటేసారి ఫోటో తీసుకొని దాదాపు ఒక కూలీకి 307 రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు మోడీ ప్రభుత్వం 15 ఏళ్లు పాలించి ఏదైతే కూలీలను 150 రూపాయలకి కుదించి వాళ్లకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసే కార్మికుని మాదిరిగా వ్యవసాయ కూలీని కూడా 350 ఇవ్వకుండా 150 చేసి మళ్ళీ ఆ కూలీని ఉదయం ఒకసారి ఫోటో దిగాలి, సాయంత్రం ఒకటి ఫోటోసారి దిగాలని ఈ పథకాన్ని కొని చేయడానికి, మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పథకాలన్నీ తుంగలో తొక్కడానికి ఇదొక పెద్ద కుట్ర పొందుతుంది. ఆ కుట్రలో భాగంగా మోడీ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ కూలీలు ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు తెలుపుతుంది. రైతుల వెన్నెంటు ఉంటుంది, కూలీల వెన్నెంటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏదైతే పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు తీసుకొచ్చిందో అవి యథావిధిగా జరగాలని రేపు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి ఒక్క ఊర్లో, శ్రీహరి అన్న గారి ఆదేశానుసారం ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీలో మేమందరము, మా సర్పంచులు, కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులు అందరము ఒక తీర్మానం చేసి ఏదైతే గతంలో ఉన్న గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి మాకు 307 రూపాయలు ప్రతి కూలికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద డిమాండ్. దానికి ఈరోజు ఆత్మకూరుకు ఇచ్చేసిన పెద్దలందరికీ రేపు మండలంలో పెద్ద కార్యక్రమం ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం ఉంటుంది, నిరసన కార్యక్రమం. ఇక్కడ ఇచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించిన మండల పార్టీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్లకు, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మోడీ గారి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.